హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో దోసకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 3 పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు నేను ఒక 1 అవర్ నానబెట్టి తీసుకున్నాను. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల పప్పు అనేది మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద దోసకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోసకాయ శనగపప్పు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. శనగపప్పు దోసకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ దోసకాయ శనగపప్పు కర్రీ రోటీ, చపాతీ అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి దోసకాయ శనగపప్పు కర్రీ తయారు చేసే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.